కొన్ని అనారోగ్య సమస్యల వల్ల అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఆకలి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే వైద్య పరిభాషలో ఎనరాక్సియా అని కూడా అంటాం. ఎప్పుడైతే ఈ యొక్క తినాలనే కోరిక తగ్గిపోవడం వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఈ యొక్క ఆకలి లేకపోవడం అనే సమస్యతో బాధపడుతున్నప్పుడు ప్రధానంగా లక్షణాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, తిన్నది సరిగా జీర్ణం కాక ఒంటికి పట్టకపోవడం, అలాగే నీరసం నిస్సత్వతో బాధపడడం, బాడీలో యాక్టివిటీ అనేది లోపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఆకలి అనేది లోపించినప్పుడు గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆకలి అనేది తగ్గిపోయినప్పుడు హోమియో వైద్యంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన మందులను వాడుకున్నట్లయితే తిరిగి తినాలనిపించడం, అలాగే తిన్నది కాస్త ఒంటికి కూడా పట్టి ఫిట్నెస్గా తయారడం అనేది జరుగుతుంటుంది. ఆకలి తగ్గిపోయినప్పుడు వాడుకోదగిన మందులలో ముఖ్యమైనది ఆల్ఫా ఆల్ఫా అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా అనే మందును వాడుకోవడం వల్ల తినాలనే కోరిక కూడా ఎక్కువగా అవుతుంది. అలాగే తిన్నది కూడా సరిగా జీర్ణమై శరీరానికి శక్తిని ఇచ్చే మంచి ముఖ్యమైన హోమియో మందు ఆల్ఫా ఆల్ఫా. ఇది సిరప్ రూపంలో కూడా వాడుకోవచ్చును. అలాగే పిల్లలకైతే మాల్ట్ రూపంలో కూడా దొరుకుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఆకలి మందగించినప్పుడు దీన్ని పొటెన్సీ రూపంలో కూడా వాడుకోవచ్చును. సిరప్ రూపంలో వాడుకునేటప్పుడు ఉదయం ఒక 5 ml, సాయంత్రం ఒక 5 ml వాటర్లో కలుపుకొని తాగవలసి ఉంటుంది. అలాగే మాల్ట్ రూపంలో యూజ్ చేసేటప్పుడు ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పొటెన్సీ రూపంలో కనుక వాడుకోవాల్సి వచ్చినప్పుడు 30 పొటెన్సీలో వారంలో ఒక రోజు, 30 పొటెన్సీలో ఉదయం ఒక రోజు చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకున్నట్లయితే ఏదైతే ఆకలి మందగించడం లాంటి సమస్యను తేలికగా అధిగమించవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు లైకోపోడియం. ఈ మందు కూడా ఆకలి తగ్గిపోయిన సందర్భంలో చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి తినాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ కొద్దిగా తినేసరికి కడుపు నిండినట్లుగా అనిపించడం అనేది వీరిలో గమనించవచ్చును. ఆకలి విపరీతంగా ఉన్నప్పటికీ, తినాలనే కోరిక కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ కొద్దిగా తినగానే సరిపోయిన ఫీలింగ్ అనేది వీరిలో కనబడుతుంటుంది. ఇలాంటి వారికి లైకోపోడియం అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరి మానసిక లక్షణాన్ని గమనించినట్లయితే పైకి ధైర్యంగా కనబడతారు, కానీ లోపల మాత్రం చాలా ఫియర్గా ఉండటం వీరిలో చూడవచ్చును. ఒక విధంగా చెప్పాలంటే వీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఈ లైకోపోడియం మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఆకలి మందగించినప్పుడు నక్స్వామిక్ అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎక్కువగా కాఫీలు, టీలు, మద్యం సేవించిన వారిలో ఆకలి అనేది తగ్గిపోయి తినడం అనే కోరిక లేనప్పుడు ఈ యొక్క నక్స్వామిక్ అనే మందును వాడుకోవడం వల్ల తిరిగి ఆకలి వేయడం, తినాలనిపించే కోరిక కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు లోనై రాత్రిళ్ళు నిద్రలేక ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్కు అలవాటు పడే వారికి ఈ యొక్క నక్స్వామిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన హోమియో మందు ఇగ్నిషియా. ఈ మందు ఎప్పుడైతే ఆప్తులను కోల్పోయి తీవ్రమైన బాధగా ఉన్నప్పుడు ఆకలి అనేది వేయకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇగ్నిషియా అనే మందును వాడుకోవడం వల్ల ఈ యొక్క లాస్ ఆఫ్ అపిటైట్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. అలాగే చివరగా చైనా అనే హోమియో మందు కూడా ఈ యొక్క లాస్ ఆఫ్ అపిటైట్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతూ తీవ్రమైన నీరసం నిస్సత్వతో ఇబ్బంది పడుతూ ఏ పని చేయడం చేత కాకుండా ఈజీగా అలసిపోతున్న సందర్భంలో ఈ యొక్క చైనా అనే మందును వాడుకోవడం వల్ల ఆకలి అనేది వేయడం, జీవక్రియలు కూడా సక్రమంగా జరిగి తిరిగి ఆరోగ్యంగా కోలుకోవడానికి ఈ యొక్క చైనా అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా మందులు ఈ యొక్క లాస్ ఆఫ్ ఎపిటైట్ సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటాయి. ఏదైతే మందును ఎంచుకుంటామో 30 పొటెన్సీలో అయితే ఒక 2-3 డోసుల చొప్పున 2-3 రోజులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య అనేది తాత్కాలికంగా తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ ఇదే సమస్యను దీర్ఘకాలికంగా బాధపడుతున్న సందర్భంలో ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో
వారంలో ఒక రోజు సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడుకున్నట్లయితే ఈ యొక్క లాస్ ఆఫ్ అప్టైట్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఒకవేళ మందులు వాడుతున్నా కూడా సమస్య తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనుక మందులు వాడుకున్నట్లయితే త్వరగా ఈ యొక్క సమస్య నుండి బయటపడవచ్చును. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.